విద్యార్థిని చెప్పుతో కొట్టిన సంఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ సంఘటనలో బాధిత టీచర్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పరువు పోయిందన్న నేపథ్యంలో ఈ టీచర్ రాజీనామా చేసింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీనిలో వివరాల్లోకి వెళ్తే, విజయవాడ జిల్లాలోని రఘు ఇంజనీరింగ్ కళాశాలలో ఫోన్ తీసుకొని ఇవ్వలేదని ఒక టీచర్ ను బండ బూతులు తిట్టడమే కాకుండా చెప్పుతో కూడా దారుణంగా కొట్టింది ఒక విద్యార్థిని. అక్కడే ఉన్న తోటి స్టూడెంట్స్ ఆపినా కూడా టీచర్ ను దారుణంగా కొట్టింది ఈ విద్యార్థిని. దీనికి సంబంధించిన వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా కూడా వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆ మహిళా ఫ్యాకల్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వీడియో వైరల్ కావడంతో మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే తన ఉద్యోగానికి రాజీనామా చేసింది ఆ మహిళా ఫ్యాకల్టీ. ఆ కాలేజీ తోటి ఫ్యాకల్టీలు రాజీనామా చేయకూడదని ఎంత విజ్ఞప్తి చేసినా ఆమె వెనక్కి తగ్గలేదు. వెంటనే మేనేజ్మెంట్ కు వెళ్లి రాజీనామా పత్రాన్ని అందించింది బాధిత ఫ్యాకల్టీ. ఇక విషయంపై రఘు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అందరూ ఫ్యాకల్టీతో సమావేశం కూడా నిర్వహించిందట. అటు విద్యార్థిని తల్లిదండ్రులకు కళాశాలకి రావాలని విద్యా సంస్థ యాజమాన్యం ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ ఆ విద్యార్థి తల్లిదండ్రులు పట్టించుకోనట్టే వ్యవహరించారని సమాచారం అందుతోంది.